ఎవరైతే ఈ విధంగా పరమ పూజ్యుడైన మాస్టర్ ద్వారా పరిచయమైన శివనేశన స్వామిని జ్ఞాపకం చేసుకునేందుకు కారణభూతమయ్యారో వారందరికీ నేను కృతజ్ఞుడిని, నమస్కరిస్తున్నాను. శివనేశన స్వామి అని అనగానే ఈ కాలపు అత్యుత్తమ సాధు జీవనం గడిపేవాళ్ళు అత్యాధునిక కాలంలో ఎలా ఉండాలో దానికి సరి అయిన ఉదాహరణ పూజ్య శివనేశన స్వామి. ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. మా అందరికీ సాయిబాబా జ్ఞాపకం రావగానే శివాలయంలో నందీశ్వరుల్లాగా, రామాలయంలో హనుమంతుల్లాగా, అమ్మవారి గుడిలో ఆమె వాహనాల వలె షిరిడి అనగానే శివనేశన స్వామి జ్ఞాపకం వచ్చేవారు. ఆ విధంగా మమ్మల్ని మలిచింది మాస్టర్. భరద్వాజ మాస్టర్ గారు ఎవరైనా అప్పట్లో షిరిడి వెళ్ళే తక్కువ జనాలు. అది ఖర్చుతో కూడుకుంది, శ్రమతో కూడుకుంది. ఒక 2 రాష్ట్రాలు దాటిపోవాలి, ఇటుపోతే కర్ణాటక మీదుగా, అటంటే హైదరాబాద్ నుంచి అటు రావాలి. చాలా సుదీర్ఘమైన ప్రయాణం. మన ప్రాంతంలో జనాలు పెద్దగా పోయి ఉండేవారు కాదు. అందుకని షిరిడి వెళుతున్నారా, సంతోషం. మీకు అంటే అక్కడ భాష రాదు కదా అని ఇబ్బంది పడేవాళ్లకు మీరు అక్కడ చావడిలో శివనేశన స్వామి వారు అని ఉంటారని కొంతకాలం, ద్వారకామాయిలో శివనేశన స్వామి ఉంటారని కొంతకాలం, అక్కడ మీరు ఎవరిని విచారించినా శివనేశన స్వామి వారి గురించి చెబుతారని మరికొంతకాలం చెప్పి షిరిడీకి వెళ్ళే వాళ్లకు ఒక ఆధారాన్ని, ఒక ఆలంబనను, ఒక సుపరిచయాన్ని, ఒక సాధుమూర్తిని గురించి తెలిపి పంపించేవారు. ఈ వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చాక ఆ స్వామి యొక్క సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోయేవారు కాదు. అటువంటి శివనేశన స్వామి వారు షిరిడీలో అత్యుత్తమమైన సాధుజీవనం గడిపారు. తమ గురువైనటువంటి సాయిబాబా వారు షిరిడీ వదిలి వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళి వచ్చేసాక అటు 3 మైళ్ళు ఇటు 3 మైళ్ళు మాత్రమే వెళ్ళారు, ఇంకెక్కడికి వెళ్ళాలి. శివనేశన స్వామివారు అయితే ఆ 3 మైళ్ళు కూడా వెళ్ళలేదు. సుమారు 40 సంవత్సరాల పాటు ఆయన షిరిడీలోనే ఉండిపోయారు. ఒకరోజు మొదటి రోజు ఏ విధమైనటువంటి నిత్య నైమిత్తిక కార్యక్రమాలు పెట్టుకున్నారో ఆయన దేహంలో శక్తి ఉన్నంత వరకు అలాగే జీవనం గడిపిన సాధుమూర్తి ఆయన. ఆయనకు సంస్థానం వారు ఏ సేవ ఇస్తే ఆ సేవ చేశారు, ఎక్కడ ఉండనిస్తే అక్కడ ఉన్నారు. ఆయన చాలాసార్లు మేమంతా చూసింది ఇరుకైన గదులలో, కొన్నిసార్లు మాత్రమే ద్వారకామాయిలో పక్కనే ఉండే పల్లకి పెట్టిన గదిలో ఉండేవారు ఆయన. ఆ తర్వాత మిగతా అప్పుడంతా చాలా చిన్న ఇరుకైన గదులలో స్వామి తలదాచుకొని సాయి సేవ చేసేవారు. ఈరోజు లక్షలాది మందికి సాయిని పరిచయం చేసిన ఒక సుపరిచయమూర్తి ఎవరు అంటే శివనేశన స్వామి వారుగా నిలిచిపోయారు. అందుకని ఆయన ఏం చేసేవారు, ఎవరైనా రాగానే బాబాని గురించి చెప్పి, బాబా తిరిగిన ప్రదేశాలన్నింటినీ ఇప్పుడుండే వాళ్ళకైతే అది ఊహకు అందదు. మేము మొదట వెళ్ళినప్పుడు శివనేశన స్వామి వారు వెళ్ళినప్పుడైతే బాబా తిరిగిన ప్రదేశం అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉండిపోయింది, దాన్ని ఏం మార్చలేదు ఎవరు. అందుకని ప్రతి వారికి బాబా తిరిగిన స్థలాలు మొట్టమొదట 5 ఏమిటి, మొదటిది సమాధి మందిరం, 2 ద్వారకామాయి, 3 చావడి, 4 గురుస్థానం, 5 లెండీబాగ్ చూపించేసేవారు. సరే, తర్వాత బాబా తిరిగిన స్థలాలు అవి కొన్ని. అవి ఎవరు, ఆయన భిక్ష చేసినటువంటి షిరిడీ గ్రామం, అందులో మహల్సాపతి, షామ, లక్ష్మీబాయి షిండే, ఇతర భక్తుల ఇళ్ళు, దూరంగా ఖండోబా మందిరం, అట్లా ఒక 5 ఆ స్థలాలు ఒకటి. ఆ విధంగా ఇవి ఒకసారి పరిచయం చేసేసి ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలలో తమ సాధనను అభివృద్ధి చేసుకుంటూ పారాయణ స్మరణ కొనసాగించుకోవచ్చునో, తనకు కావలసిన వస్తువులు అవి ఎక్కడ లభిస్తాయో, గది ఎక్కడ లభిస్తుందో ఇవన్నీ వివరంగా చెప్పేవారు. చిన్న చిన్న వివరాలు చెప్పి చేతనైన సాయం కూడా చేసేవారు. అక్కడ తెలుగు భాష వచ్చిన వాళ్ళు దాదాపు వారం 10 రోజులకు ఒకడు కూడా వచ్చేవాడు కాదు మేము వెళ్ళేప్పటికీ, 70లకే. అంటే ఆయన వెళ్ళేప్పటికీ అప్పటికి అసలు దాదాపుగా 1 నెలకు 2 నెలలకు ఒకడు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఈ విధంగా తెలుగువారికి బాబా ఇచ్చిన వరప్రసాదం, మాస్టర్ గారికి చేసిన మహోపకారం శివనేశన స్వామి. ఆయన రచనకు స్వామిని గురించి ఆయన ఎప్పుడూ చెప్పేవారు మాస్టర్. మరాఠీలోను ఇతర భాషల్లో ఉండే అనేక అంశాలను
తెలుగులో బాబా పరంగా చెప్పింది శివనేశ్వర స్వామి. అనేక మంది భక్తుల యొక్క అడ్రస్లు తెలియజేసి వారు వచ్చినప్పుడు ఆ వివరాలు కనుక్కొని మాస్టర్కి సేకరించి ఇచ్చి మాస్టర్ ద్వారా దాన్ని సేకరించుకోవటానికి ఆయన చేతనైన సాయం చేసిన ధన్యమూర్తి ఆయన. ఈనాడు సాయిబాబా భక్తులు మాస్టర్ రాసిన బాబా చరిత్ర చదివి వాళ్ళు పొందే శాంతి ఆనందాలలో ధన్యతలు శివనేశ్వర స్వామికి ఆయనకు సంబంధించిన యజ్ఞఫల ఫలం ఆయనకు ఉంటుందని నా నమ్మకం, మనందరి విశ్వాసం కూడా. చిట్ట చివరిలో దేహం విడిచే ముందు కూడా మాస్టర్ లోకా సమస్త సుఖినోభవంతు అని రాసేందుకు ముందుగా రాసిన చివరి సంఘటన శివనేశ్వర స్వామి వారికి సాయిబాబా ఇచ్చిన దర్శనమే. శివనేశ్వర స్వామి వారు 1927వ సంవత్సరంలో ఏప్రిల్ నెల 12న అమ్మ వాళ్ళ ఇంట్లో నాయక్కర్ పాళయం అనే చోట జన్మించాడు. ఆ మహాపురుషుడు ఆ రోజు శ్రీరామనవమి కూడా కావడం విశేషం. సరిగ్గా బాబా మహాసమాధి చెందినటువంటి 1918కి అప్పటికి 8 సంవత్సరాలు. అంటే బాబా ఈ భూమి నుంచి విశ్వాత్మక చైతన్య స్ఫూర్తిగా మిగిలిపోయిన 8 ఏళ్లకు ఈయన ఒక దక్షిణ భారతదేశపు మారుమూల ప్రాంతంలో పుట్టారన్నమాట. నాన్నగారి పేరు శ్రీ కాళప్ప నాయక్కర్ ముత్తయ్య, వీళ్ళమ్మ పేరు అలమేలూరు. జాగ్రత్తగా గమనిస్తే జీవితం అంతా విపరీతమైన బాధపడి, శ్రమపడి, కష్టపడి సాధుసేవను, విశుద్ధత్వాన్ని నిలుపుకున్న సత్పురుషుడు ఈ ముత్తయ్య గారనే మన శివనేశ్వర స్వామి వారు. ఆయన ఎంతో 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 శ్రమించిన సందర్భాలు ఎన్నో చెబుతూ ఉండేవారు. భగవంతుడు ఎప్పుడైనా అవకాశం ఇస్తే వాటిని నేను రాసుకున్నటువంటి చిన్న చిన్న డైరీస్ ఎప్పుడైనా ఒకసారి చూసుకొని వివరంగా ఒక చిన్న వ్యాసం కానీ ఒక చిన్న బుక్లెట్ కానీ రాద్దామని కూడా అనుకుంటున్నాను. పరమాత్ముడు ఏమి నిర్ణయిస్తాడో మరి. ఉదాహరణకి ఒకసారి ఆయన స్నేహితులతో కలిసి ఒక సైకిల్ ఎక్కి పక్కనే ఉండే ఒక గ్రామానికి వెళ్ళారు. అంటే ఆ సైకిల్ మీద ఎందరు వెళ్ళారో, ఎన్ని సైకిళ్ళు వెళ్ళారో మొత్తం మీద ఒక సైకిల్ చెడిపోయింది. అప్పుడు అక్కడ ఒక గ్రామం ఆయన చూశాడు, సాయంకాలం అయిపోతుంది. వెంటనే ఆయన పిల్లల్ని తీసుకోపోయి వాళ్ళకి అన్నం పెట్టి తమ ఇంట్లో ఉండడానికి ఏర్పాటు చేసి, మళ్ళీ పొద్దుపోయింది కదా ఈ పిల్లలు రాలేదని ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని ఒక మనిషిని వాళ్ళ ఊరికి పంపించి, బిడ్డలు ఇక్కడే ఉన్నారు, సేఫ్గా ఉన్నారు, మీకేం ఇబ్బంది లేదు, తెల్లవారి నాకు ఆయనే దగ్గరుండి ఆ సైకిల్ బాగు చేయించి వాళ్ళకి మళ్ళీ దారిలో తినడానికి పాలు టిఫిన్ ఇచ్చి పంపించారు. దాని గురించి దేహంతో ఉన్నంత వరకు కృతజ్ఞతతో గుర్తు చేసుకునే సంస్కారము శివనేశ్వర స్వామిది. ఆ రోజుల్లో మానవుడు మానవతా ధర్మాలు తప్పకుండా పాటించేవాడు. పరులకు సాయపడటమే పరమావధి అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మానవత్వపు విలువలే లేని ప్రతి వ్యక్తి స్వార్థంతో జీవిస్తున్నాడు. పక్కవారి గురించి పట్టించుకునే నాథుడే లేడు అని ఒక్కొక్కసారి ఏదైనా అన్యాయం గురించి విన్నప్పుడు స్వామి బాధపడేవారు. ఆయన గొప్ప మానవత్వంతో, ఆత్మీయతతో సహృదయంగా స్పందించేవాడు. ఎన్నిసార్లు ఎన్నో సంఘటనల్లో ఆయన హృదయంలో ఉండే మానవత్వపు ధర్మాన్ని, సాధు ధర్మాన్ని గమనిస్తూ ఉండేవాడిని నేను వెళ్ళినప్పుడల్లా కూడా. మాస్టర్ కూడా అనేక సంఘటనలు ఇట్లాంటివి చెప్పేవారు. ఆయన కొద్దిగా చదువుకున్నారు, అయితే ఆయన ఎప్పుడూ సాధుసేవ మానలేదు. అదేవిధంగా ఆయన ఇంకొకటి కూడా చేశారు, బొంబాయిలో పనిచేసేవారు. ఆయన పనిచేసేటప్పుడు ఆయన తక్కువ జీతం, రాత్రి 11 గంటలు అయ్యేపటికి కానీ ఆయన తీసుకున్న ఒక గదికి వెళ్ళలేడు. బొంబాయిలో గదుల సంగతి చెప్పాలా, ఒక మురికివాడలో ఎక్కడ చూసినా చెత్తా చెదారం, తాగుబోతులు, తిరుగుబోతులు, రచ్చ రావిడిగా ఉండే దగ్గర ఆయన గదిది ఏర్పడింది. ఆయన ఏం చేశారంటే 11 గంటలప్పుడు పోయి అప్పుడు భోజనం వండుకొని తినేసి నిద్రపోయేవాడు కాదు. ఒక 3-4 గంటలు అనన్యంగా స్మరణ చేసేవాడు, ధ్యానం చేసేవాడు. అప్పుడు ఎవరో అడిగారు ఆయన్ని, ఏమండి అది ఎలా ఉంది మీకు ఆ గది, అదంతా మురికితో ఇబ్బందిగా ఉంది కదా అని ఎవరో అడిగితే ఆయన ధ్యానం చేయటం ఆ శుద్ధత్వాన్ని గుర్తించినవారు. అప్పుడు ఆయన అన్నాడు, మలినం లేని స్థలం ఏది ఈ భూమి మీద, మన దేహంలో కూడా ఎన్నో మలినాలు ఉన్నాయి కదా, అందుకని మలినాల మీద దృష్టి పెడితే మలినం కనిపిస్తుంది. మనం ప్రాణం బిగబట్టి స్మరణ చేసుకుందాం, సాధన చేసుకుందాం అనుకుంటే సాధన ఎప్పుడైనా ఎక్కడైనా కుదురుతుంది అని ఒక సమాధానం చెప్పేవారు ఆయన. అంతేకాకుండా ఆయన ఏం చేసేవారు, దానికి ఎప్పటికప్పుడు తృప్తిగా ఉండటం ఆయన లక్షణం, నిత్యతృప్తుడు ఆయన. అట్లాగే షిరిడీలో ఉండేటప్పుడు కూడా ఆయన ముఖాలలో ఎప్పుడు విచారం కనిపించేది కాదు, శాంతిగా ఉండేవారు. అయితే అతి నిరాడంబరం అనేది, ఆయన చూస్తే సామాన్యమైన మహారాష్ట్ర పల్లె మనిషి కనిపించేవారు.
పూర్ణిమ అమావాస్యలు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు కొన్నిసార్లు గుండు కొట్టుకునేవారు. మిగతా అప్పుడంతా ఒక టవల్ తలకు చుట్టుకొనో, లేకపోతే నడుముకి ఒకటి కట్టుకొని పైన ఒక బన్నీ వేసుకొనో, అట్లా అతి మామూలుగా ఉండేవారు. ఆయన ఎప్పుడు అంత పెద్ద మాస్టర్ చెప్పిన శివనేశ్వర స్వామి వీరే అని చెబితే నమ్మేటట్టు ఉండేవారు కాదు. ఆయన అంతరంగం ఒక అద్భుతమైన సాధుధర్మాన్ని మాత్రం సూచించేది. అది ఎక్కడ బయటపడేదంటే ఏ వ్యక్తుల వ్యక్తిగత విషయాలు ఆయన మాట్లాడడం. ఒకవేళ వాళ్ళు చెప్పుకుంటే ఆయన విని పరిష్కారంగా సాయిని సూచిస్తాడు తప్ప ఇంకేం మాట్లాడు. అసలు ఒక వ్యక్తి తనకు తెలుసని కానీ ఒక వ్యక్తి తనకు తెలియడని కానీ ఆయన ఎప్పుడూ ఉండడు. అయితే కొంతమందిని మాస్టర్ లాంటి వారిని గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. అది కూడా సాయిపరంగానే ఉండేది. అక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు సంస్థానం వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యత చేయడంతో పాటు తను నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమాలు యథారీతిగా చేసేవారు. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ఏ పరిస్థితిలో అయినా, ఏ ఋతువులో అయినా, తన శరీర స్థితి ఎలా ఉన్నా, అక్కడ వాతావరణం ఎలా ఉన్నా, ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఒక గంట సేపు ఆయన తన యావజ్జీవితం భగవన్నామం చేశారు. షిరిడీలో సాయి సాన్నిధ్యంలో అటువంటి చేసినటువంటి ధన్యజీవి ఆయన. అది ఎంత సహజంగా ఉంటుందంటే ఆయన వస్తారు, కూర్చుంటారు, ఆ పాటలన్నీ అంతసేపు పాటేస్తారు, సరిగ్గా ఒక గంట సరిపోతుంది. అక్కడ అందరూ వచ్చే వాళ్ళందరూ కూర్చొని పాడేసేసేవారు అంతే. దానికి ఏం ఆర్భాటం ఉండదు, మహాభక్తి శ్రద్ధ మాత్రం ఉంటుంది. అక్కడ భలే బాగుండేవి. అందులో కొన్ని పాటలు, కొన్ని లైన్స్ నాకు అప్పుడు వచ్చి ఉండేవి కూడా. తర్వాత ఆయన కొన్ని ప్రదక్షిణలు చేస్తారు. అవి అనన్యంగా చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. వాన వచ్చినా చేస్తారు, ఎల్ల వచ్చినా చేస్తారు. మొదట్లో సమాధి మందిరంలోనో ఎక్కడో చేస్తుండేవారు. ఇక్కడ జనం ఎక్కువైన తర్వాత లెండీబాగ్లోనూ ఆ దత్తాత్రేయుడు మందిరం దగ్గర అక్కడ చేసేవారు. అంటే చేస్తాడంటే ఖచ్చితంగా చేస్తాడు ఆయన అంతే. అదేవిధంగా ఆయన గుప్తంగా ఎంతోమందికి వాళ్ళ సాధనకు, వాళ్ళ జీవితానికి దోహదం చేసేవారు. ముఖ్యంగా మాస్టర్ గారి విషయంలో మనకు ఈనాడు బాబా చరిత్రలో లభించే సంఘటనలకు ఆయన సహకరించడమే కాకుండా అది ముద్రణ కావటానికి ఆయన ఒక గొప్ప కారణం. నాకు బాగా తెలిసిన ఆ సందర్భం నేను మీతో మళ్ళొకసారి ఎన్నోసార్లు తలుచుకుంటున్నాను, మళ్ళొకసారి తలుచుకొనివ్వండి. మాస్టర్ గారికి బాదరబందీ రచన, పుస్తకాలు వేయటం, అవన్నీ మార్కెట్లో అమ్ముకోవటం, ఈ డబ్బు వ్యవహారం, ఇవన్నీ ఆయనకు నచ్చేవి కావు. అందుకని తన కోసం ఆయన రాసుకున్నారు, తన సాధనకు కోసం రాసుకున్నారు, తన దగ్గరకు వచ్చేవాళ్ళకి చదివి వినిపించారు. కాబట్టి ఇంకా అది బాబా ఏం చేసుకుంటే ఆయన ఇష్టం కదా అని చెప్పి అంత అద్భుతమైనటువంటి స్వభావం మాస్టర్ది. పోయి సమాధి మీద ఆ ఫైల్ పెట్టేసి వచ్చేయాలనుకున్నారు. అప్పుడు శివనేశ్వర స్వామి సాయి నిర్ణయానుసారం అక్కడే ఉండి చూసి, ఏం భరద్వాజ్ ఏం చేస్తున్నారని అడిగి, అట్లా కాదు అంటే ఇప్పుడు దానికి కావాల్సిన ప్రింటింగ్ ఈ విషయాలన్నీ ఏం చేస్తాం అని అంటే, లేదు దానికి భగవంతుడు ఇస్తాడు అని చెప్పి కొంచెం సేపటికి ఒక వ్యక్తి వచ్చి ఆయన దగ్గర ఇచ్చిన డబ్బుతోనే ఈనాడు మనం అందరం లక్షల కోట్ల మంది చదివే మాస్టారి పుస్తకం ముద్రణావిష్కారం జరిగింది. దానికి ప్రోత్సహించిన వారు శివనేశ్వర స్వామి. ఆ విధంగా మాస్టారి రచనలన్నీ మానవజాతికి అందాయి. ఆ తర్వాత మాస్టర్కి ఒక స్వప్నం వచ్చింది, రైటింగ్ ఈజ్ ఎ మైటీ ఇన్వెస్ట్మెంట్ అని. అది కూడా మరొక కారణం అన్నమాట. అంతేకాకుండా ఇంకొక విషయం, సరే శివనేశ్వర స్వామి అక్కడ ఉండేప్పుడు ఎంతోమంది ఆయన దగ్గర పోయేవారు. ఆయన ఎవరూ ఊరికే సుఖంగా సంతోషంగా ఉండనివ్వలేదు. అక్కడ షిరిడి సంస్థానం వాళ్ళు 2 టికెట్లు ఇచ్చేవారు, భోజనానికి 2 టికెట్లు ఇచ్చేవారు. ఆయనకి ఏదో మొదట ఉదయం ఏదో టిఫిన్ ఏదో లభించేది, అంతే, దాంతో బతికేవారు. ఒకసారి ఈ దక్షిణపు వాళ్ళ ప్రాతినిధ్యాలు పెరుగుతున్నాయని చెప్పి వాళ్ళకి ఎందుకు అనిపించిందో దాన్ని ఆపాలనుకున్నారు. అందుకని ఏం చేశారు, అక్కడ ఉండే వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నారు. అక్కడ ఒక అతను ఉండేవారు. అతను ఏం చేశారంటే, శివనేశ్వర స్వామికి విలువ వచ్చేస్తుంది, అందరూ గౌరవించి నమస్కారాలు పెడుతున్నారు, పూజిస్తున్నారు, అది నాకు కూడా రావాలి, నాకు రాని దీన్ని లాక్కుంటున్నాడు అన్నట్టు భావించి ఆయన మీద ఒక చాలా ఫిర్యాదులు చేస్తుండేవాడు. కానీ శివనేశ్వర స్వామి ఏం చేశారంటే, ఆయన వెళ్ళిపోవాలని బాధపడుతుంటే 12 సంవత్సరాల పాటు తను ఒక్క పూట భోజనం చేసి 2వ పూట భోజనం టికెట్ అతనికి ఇచ్చి పోషించాడు. 12 ఏళ్ల తర్వాత అతను ఏం చేశాడంటే, ఈయన్ని షిరిడీ నుంచి వెళ్ళగొట్టడానికి శతప్రయత్నం చేశారు. ఉత్తమ సాధు జీవనం ఎలా ఉంటుందో, సాధువు వేషంలో ఉండే జీవుల స్వభావం ఎలా ఉంటుందో ఆయన అనుభవపూర్వకంగా మనందరికీ కూడా చాటి చెప్పిన సత్పురుషుడు శివనేశ్వర స్వామి. ముఖ్యంగా అక్కడ సాధువులు అయిన అయోధ్యను,
ఇంకా అనేక మందిని మాకందరు పరిచయం చేసింది కూడా స్వామి సాన్నిధ్యమే. అదేవిధంగా మాకు షిరిడీలో మాకు ఒక ఆత్మీయులు ఉన్నారు, మాకు సొంతదారులు ఉన్నారు, మాకేం భయం లేదు అనే భరోసా శివనేశ్వర స్వామి రూపంలో మాకు లభించింది. అంచేత శివనేశ్వర స్వామి సమాధి చెందక మునుపు కూడా ఎన్నోసార్లు మా కష్టాలు, మా సమస్యలు, మా జీవితాంశాలను విని ఓదార్చి మాకు ఆయన ఎంత ప్రేమ చూపించారంటే, ఆయన కేవలం కొన్ని పాలు తాగేవారు ఈవినింగ్. అందులో చివరిసారి నేను కలిసినప్పుడు ఆ పాలలో సగమిచ్చి, బాబా పాదాలు పట్టుకున్నాం, ఆయన బాటలో సాగిపోతున్నాం, మనని కాపాడుకునేది ఆయనే అని గొప్ప ప్రేమతో ఆ పాలు సగమిచ్చి అవి తాగించి ఆయన కూడా తాగి ఆదరించి నాకు వీడ్కోలు పలికిన ఆ ధన్యమూర్తి గుర్తున్నారు. ఎప్పటికీ అనంతలోకాల నుంచి కూడా మనంతా ఆయన అలా ఆశీర్వదిస్తుంటాడని నేను అనుకుంటాను. ఒకసారి మా చిన్నమ్మ కూతురు ఒక అమ్మాయికి పెళ్ళైతే నేను ఒక 2 రూపాయలు పంపించి బాబాను ఆహ్వానించి వాళ్ళకి మేలు చేయమని ప్రార్థించమన్నాను. నా స్నేహితుడు ఒకటిలోగా కలిసి శివనేశ్వర స్వామికి డబ్బులంటే విపరీత లేదో నా మనసు చెడగొట్టడానికి ప్రయత్నించారు. నా బాధ 2 రూపాయల గురించి కాదు, కానీ అనవసరంగా వాళ్ళలో లేనిపోని ఆశలు. అమ్మాయికి పెళ్ళి ఒకసారి నిశ్చయమై ఆగిపోయింది వాళ్ళ తండ్రి మరణించినందువల్ల. అటువంటిది మరీ వివాహానికైనా ఆహ్వానిస్తే మళ్ళీ ఇది కూడా ఇలా అవ్వలేదేమో అని మొత్తాన్ని నేను చేసింది అది ఖచ్చితంగా తప్పే. అందుకని నేను నా మనసు కలతబారగానే నాకు ఒక కార్డు నా చేతిలో వచ్చి పెట్టారు. ఆ కార్డులో ఏముందంటే, చిరంజీవి భాస్కర్కి సాయి ఆశీస్సులు. నేను షిరిడీలో సాయి సమక్షంలో ఉండి శివనేశ్వర స్వామి వారి పక్కనే ఉండి మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. నీవు కోరిన రీతిలో స్వామివారు 2 రూపాయలు దక్షిణ తాంబూలం ఇచ్చి సాయిని ఆ చిరంజీవి ఫలానావాడ తరఫున ఆహ్వానించారు. ఎందుకో నాకు పదే పదే ఇది రాయాలనిపించి ఈ కార్డు షిరిడీ నుంచి రాస్తున్నానని వెంటనే ఏమాత్రం సిగ్గుపడకుండా నమస్కారపూర్వకంగా ఆయన్ని క్షమాపణ వేడాను. ఆయన దాన్ని ఏం పట్టించుకోలేదు. దానిది ఏముంది, ఫోన్లే అన్నారు. ఆయన క్షమించేశారు. మాస్టర్ గారు కూడా ఆహ్లాదంగా నవ్వేశారు. నిజంగా వాళ్ళకి ఏముంది, ఆ పని చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అట్లాగే ఎంతో ఆత్మీయంగా సాయిబాబా చిన్మయమైన విగ్రహ రూపంలో ఉంటారు. కదులుతుండే సాధుమూర్తిలాగా ప్రతి దగ్గర ప్రతి సమస్యకు కూడా తోడుగా ఉన్న సత్పురుషుడు, సాయి సేవకుడు, సాయి భక్తుడు, సాయి ప్రచారకుడు, సాయి గురించిన అనేక విషయాలు మాత్రమే మాట్లాడేటటువంటి ధన్యజీవి మన శివనేశ్వర స్వామి. ఫిబ్రవరి నెల 12వ తేదీన దేహం విడిచిన ఆరాధన దినమది. అందుకని ఆయన్ని ఎప్పుడు ఎన్నాళ్ళు తలుచుకున్నా బాబా జ్ఞాపకం వచ్చినప్పుడల్లా శివనేశ్వర స్వామి జ్ఞాపకం రావడం అంటే బాబా తప్ప మరేమీ ఉండదు. ఆయన ఎన్నో 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 విషయాలు చెప్తూ ఉండేవారు. భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు వాటన్నిటినీ మీతో పంచుకుంటూనే ఉంటాను. స్వామి ఆరాధన సందర్భంగా మీకు ఇదే నా నమస్కారం.